మెజారిటీ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ మీకు ఎల్డర్లీ ఏజెస్లో వస్తుంది, ఏజ్డ్ పీపుల్లో వస్తుంది. బట్ లంగ్స్ అట్లా కాదు. రైట్ ఫ్రమ్ బర్త్ నుంచి 80 years 90 yearsలో కూడా మీకు లంగ్ ప్రాబ్లమ్స్ రావడం ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు యంగ్ పేషెంట్స్ పిల్లలలో మీరు చూస్తే మేజర్గా అలర్జీ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆస్తమా ప్రాబ్లము, లేదంటే ఇన్ఫెక్షన్స్ నుంచి లంగ్స్ డ్యామేజ్ రావడము, లేదంటే ట్యూబర్క్లోసిస్ ఇన్ఫెక్షన్ రావడము, ఈ అన్ని ప్రాబ్లమ్స్ నార్మల్గా ఎక్కువ ఉంది. యూత్లో మేజర్ ప్రాబ్లం ఏదంటే స్మోకింగ్ రిలేటెడ్ డిసార్డర్స్. ఇప్పుడు మీ స్మోకింగ్ టెండెన్సీ ఎస్పెషల్లీ ఇన్ ద కరెంట్ పాపులేషన్ స్మోకింగ్ టెండెన్సీ చాలా ఎక్కువ ఉంది. స్మోకింగ్, హుక్కా, తర్వాత అదర్ ఫీమేల్స్ ఆల్సో. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు జెండర్ బయాస్ ఏం లేదండి. ఇప్పుడు ఫీమేల్స్ మేల్స్ ఇద్దరు స్మోక్ చేస్తారు, ఇద్దరు పార్టీకి వెళ్తారు. సో ఇద్దరికి ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ఉంది. సో నౌ ద జెండర్ బయాస్ ఇస్ గెటింగ్ డిక్రీస్డ్. ఇప్పుడు అట్లా కాదు స్మోకర్స్ అంటే మేల్స్ అట్లా కాదు. ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండర్ వీఆర్ సీయింగ్ అన్ ఇంక్రీజ్ ఇన్ ద స్మోకింగ్ ప్యాటర్న్స్ అండి. సో దాని నుంచి మీకు ఆస్మా టెండెన్సీ, లంగ్స్లో మళ్ళీ ఇన్ఫెక్షన్ రావడం టెండెన్సీ, ట్యూబర్క్లోసిస్ రావడం టెండెన్సీ. బట్ ఒక అస్టానిషింగ్ అబ్జర్వేషన్ ఏదంటే అండి, ఇప్పుడు లాస్ట్ 10-15 years ముందు మీరు లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడితే యూ విల్ జనరలీ స్పీక్ అబౌట్ ఎల్డర్లీ పాపులేషన్. బట్ ఇప్పుడు అట్లా కాదు. మన పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా 20 years 30 yearsలో కూడా అడ్వాన్స్ లంగ్ క్యాన్సర్ మనం చూసాం. ఇదన్నీ మన జెనెటిక్ నుంచి, తర్వాత మన ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ నుంచి ఇప్పుడు లంగ్ క్యాన్సర్ చిన్న ఏజ్లో కూడా రావడం ఛాన్సెస్ అంటే ఉంది. తర్వాత మిడిల్ ఏజ్డ్ పేషెంట్స్, ఎల్డర్లీ పేషెంట్స్లో డెఫినెట్గా లంగ్ క్యాన్సర్ ద టెండెన్సీస్ ఎక్కువ ఉంది. తర్వాత సిఓపిడి అంటే చెప్తారండి. సిఓపిడి అంటే మీ క్రానిక్గా స్మోక్ చేస్తే ఆ స్మోక్ ద ఎఫెక్ట్ మీ లంగ్స్లో చాలా ఆ స్మోక్ మీ లంగ్స్ చాలా ఖరాబ్ చేయొచ్చు. అట్లా చేస్తే ఆ కండిషన్ పేరు సిఓపిడి. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు చాలా ఎక్కువ డయాగ్నోస్ అవుతుంది.